కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి నెల 10వ తేదీన కంటోన్మెంట్ వాణి పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వార్డుల వారీగా ఒకే చోట విని వెంటనే పరిష్కరించేందుకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొంటారని బోర్డు సీఈఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి తరహాలో కంటోన్మెంట్ వాణి ద్వారా ప్రజల సమస్యలను నేరుగా అధికారుల ముందు ఉంచి పరిష్కారం పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వచ్చే నెల 10న 1వ వార్డు నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ప్రతి నెల 10వ తేదీన ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలను విని తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సీఈఓతో పలు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే చర్చించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు, జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పార్కింగ్, సాయిబాబా హట్స్ వద్ద టాయిలెట్స్ నిర్మాణం, చిన్న కమేలాలో రోడ్లు, బోర్వెల్లు, బస్తీలో బస్తీ దవాఖానాల స్థల కేటాయింపులపై చర్చించారు. మన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో కలవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, ఏ విధంగా అయితే మీకు మనందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రజావాణి ఉందో, రాష్ట్ర ప్రజలందరూ సమస్య ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి, సమస్యలు అక్కడి నుంచి పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా అయితే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో, అదే మాదిరిగా మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వారికి, మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కూడా ఈ సమస్యలు ప్రజలది వారు నాకు చెప్పడం, నేను కంటోన్మెంట్ బోర్డు చెప్పడం, మీ వివిధ డిపార్ట్మెంట్ చెప్పడం కన్నా అందరినీ ప్రతి నెల జనరల్గా ఎక్కడైనా కూడా కాన్స్టిట్యున్సీగా జరుగుతుంది, కానీ కాన్స్టిట్యున్సీగా జరిగితే అందరినీ రీచ్ కాలేము. అందు గురించే నేను యాజ్ ఎమ్మెల్యేగా ఏ విధంగా అయితే ప్రజావాణిలు ఉందో అదే మాదిరిగా కంటోన్మెంట్ వాణి అనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి నెల 10 తారీఖు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల దాకా నేను, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఆ ఒక మీటింగ్లో ప్రోగ్రాంలో పాల్గొంటారు. ప్రజలని రాష్ట్ర స్థాయిలో సమస్యలున్న కంటోన్మెంట్ బోర్డ్స్ లిమిట్స్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ చెప్తే తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నోట్ చేసుకొని ఇమీడియట్గా పరిష్కరించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి ఇది వార్డు వైజ్గా పెట్టుకోవడం, ఆ వార్డు ప్రజలే కాకుండా కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావచ్చు, కానీ మెయిన్గా మాత్రం వార్డుల వైజ్గా అట్టడుగు నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఇంటి వాళ్ళు కూడా సమస్య పరిష్కరించాలని, ప్రతి సమస్య దృష్టికి వస్తుంది, అవసరం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి, సమస్యలు పరిష్కరించడానికి రెడీ ఉన్నది. కాబట్టి మన నోటీస్ కూడా అన్నీ తీసుకొస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఒక్క ప్రోగ్రామ్కి వారు ఒపీనియన్ తీసుకుంటే వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ప్రోగ్రాం బాగుంటుంది, ప్రజలే వద్దే పాలన అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం చేద్దామని చెప్పారు. అది కూడా సెప్టెంబర్ 10 తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. అది కూడా సెప్టెంబర్ 10 డిసైడ్ చేయడం కూడా ముఖ్య ఉద్దేశం. ఆ రోజు వచ్చేది కూడా బుధవారం, గణేష్ చతుర్థి సందర్భం. కాబట్టి గణేష్ చతుర్థి ఏదైతే నవరాత్రులు ఉందో ఈ నవరాత్రుల్లో ఈ డిసిషన్ తీసుకోవడం, మెరుగైన పాలన ఇవ్వాలి, అందరికీ సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశం. దాంతోపాటు అనేక రోజుల నుంచి సాయిబాబా హట్స్లో టాయిలెట్ ఇష్యూ ఉంది, ఆ టాయిలెట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ ల్యాండ్ అయిన చిన్న కమేలాలో కూడా అక్కడ రోడ్స్ కూడా సమస్యలు ఉన్నాయి, ఆ రోడ్ సమస్యలు కూడా పరిష్కరించాలా. అది ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్ కాబట్టి నేను స్టేట్ నిధులు ఇస్తే ఎన్ఓసి ఇయర్ కాబట్టి వారి చూసి చేయాలని చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న అనేక సమస్యలు కూడా చర్చించడం జరిగింది. మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, సెప్టెంబర్ 10 నాడు నుంచి వార్డు 1 నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపడతాం. వార్డు 1లో ప్లేస్ కూడా అతి తొందరగా మీడియా ద్వారా నేను కూడా మీకు అందరికీ తెలియపరుస్తాను. 10th నాడు నుంచి ఎవరి 10th ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు, స్టేట్ గవర్నమెంట్ నాతో పాటు అందరూ ఉండి అక్కడ మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సమస్యలు పరిష్కరించి అత్యధికంగా సమస్యలు లేకుండా చూడడమే మా లక్ష్యంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.